బాగు బాగు నరుడా బాగు, అడవికి దిగి వచ్చిన చందమామలా ఉన్నావు. నీ పేరేంటి, నీ ఊరేంటి? పేరు శ్రీరాముడు, ఊరు అయోధ్య. మరి ఆ చిన్నదెవరు? నా భార్య సీత. నాది నాజుకైన పేరే శూర్పణఖ, లంకాధిపతి రావణాసురుడి సోదరుని. బలం బలగం ఉన్నదాన్ని. నిన్ను చూసి మోగించి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఎంత ధైర్యం! నేను పక్కన ఉండగానే చూడు, నాకు భార్య ఉంది. నా వల్ల నీ కోరిక తీరు. నాతో సరితూగేవాడు, అందగాడు, సరసం తెలిసినవాడు నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. వెళ్ళు, నీ ముద్దు చెల్లిస్తాడు. భలే భలే, ఒంటరివాడైతే మరీ మంచిది. ఇప్పుడే వెళ్తాం. ఓ అందగాడా, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ కోవలి, నేను మన్నకు పరిచాడుకుని, అందువల్ల నీవు నన్ను పెండాడితే సీతమ్మకు దాసి అవుతావు. అందువల్ల నా రాముడికి రెండవాడైతే నేను అనుకుంటున్నాను. అయితే సీతను మింగేస్తా. లక్ష్మణ, సీతకు హాని కలిగించే రక్కసిని గుర్తుండే కొనపడని చెప్పి పంపు. ఉసే రక్కసి, ఏమైంది చెల్లా? ఏమైంది? చెప్పు చెల్లా, చెప్పు. ఎవరంత వికృతంగా చేశారు? అడవికి రాముడంట తన భార్య సీత ఎంత అందంగా ఉందో తచ్చిన కానుకగా ఇద్దామనుకున్నాను రా అన్న. నా చెవులు నా ముక్కు కోసి పంపాడురా అన్న. నీ ముక్కు చెవులు ఖండించేవాడు సరస్సు ఖండిస్తాను. ఎక్కడున్నాడు వాడు? ఎంత బాగుందా లేడీ! స్వామి స్వామి, ఆ లేడీ ఎంత బాగుందో స్వామి. నువ్వేనాడు నన్ను ఏ కోరిక నువ్వేనాడు నన్ను ఏ కోరిక అడగలేదు. నీకు ఆ బంగారు లేడీ తెచ్చి ఇస్తాను. లక్ష్మణ, అది మీ అన్నగారి గొంతు. మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చింది. రాముడికి ఆపద కాదమ్మా, కాదు, ఇదేదో మాయ. నీ తక్షణమే నువ్వు వెళ్ళు. సీతమ్మ, నేను గీసిన గీతలు బయటికి దాటి రావద్దు. సరే. ఆహా, ఏమి లావణ్యము, ఏమి లావణ్యము, ఏమి సౌందర్యము, ఏమి సౌందర్యము. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. స్వీకరించండి స్వామి. మాలాంటి స్వాములకు గడప దాటి భిక్ష వేయాలని తెలియదటే. అందుకని ఆమె గడప దాట రాదు స్వామి. నువ్వు గడప దాటి భిక్ష వేస్తానని నేను స్వీకరిస్తా. ఏంటి మాయ? నేను బిచ్చగానే అనుకున్నావా? లంకాధిపతి రావణాసురుడిని. లక్ష్మణ, మీ వద్దునే వదిలేసి వచ్చావా? ఎంత చెప్తున్నావు అని గారు పంపించారు. పద, అక్కడ సీతకి ఏదో ఆపదము కలిగింది. సీత, 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 సీతమ్మ, సీతమ్మ.
సీతమ్మ, లక్ష్మణ, మీ వద్దన సీతమ్మ కనిపించట్లేదు. క్షమించన్నా, తప్పు నాదే అన్న. సీతమ్మని వదిలి వచ్చాను. సీత, క్షమించన్నా, సీతమ్మని వెతుకుదాం. ఎందరో మోహనంగుల్ని పీక్షించాను గాని వారిని పాలదోలితో సరికారే బాల. పరిస్థితి వ్యామోహం పతనానికి నంది. నా భర్త నుంచి నన్ను దూరం చేసిన వల్ల నేను నీకు దొక్కుతాననుకుంటున్నావా? నీ ప్రాణం మీద ఆశ ఉంటే నన్ను నా భర్త చేర్చి శరణం వేడుకో. ఈ దశకంటున్నా తిరస్కరిస్తావా? ఒప్పుకోవే బాల, లంకకే రాణి అవుతావు. లక్ష్మణ, యుద్ధానికి సిద్ధమా? రావడికి సందేహం లేవు. అలాగే అన్న. రావణ, మొన్న శ్రీరాముడు నేను యుద్ధానికి సిద్ధంగా అవ్వమన్నాడు.